హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను మొన్న అనాలిసిస్ వీడియోలో మీకు ఫ్రైడే రోజు ఈ అనాలిసిస్ వీడియోలో ఏం చెప్పాను? నేనొక పొజిషను పుట్ సైడ్ చూస్తున్నాను. నా పర్సనల్ గ్రూప్‌లో ఫర్ లెర్నింగ్ పర్పస్ అనేది నేను ప్రొవైడ్ చేశాను అని చెప్పాను. అండ్ అది ఎందుకు పుట్ సైడ్ చూసానో, ఎందుకు హోల్డ్ చేపించానో అని చెప్పలేదు. అండ్ ఇంకోటి ఇది కూడా చెప్పాను. అది నేను ఒక పాయింట్ దగ్గర ఇచ్చాను. అది పడిపోయింది కాబట్టి అక్కడ యావరేజ్ చేపించాను. థాట్స్ వై అది ఫర్ టుమారో అనేది పొజిషన్ హోల్డింగ్‌లో ఉంది అని నేను చెప్పాను. కరెక్టే గదా! సో, అది చెప్పడానికి రీజన్ వచ్చేసి వేరే. బట్ ఇవాళ మీరు ఫస్ట్ హాఫ్ చూసుకోండి. కంప్లీట్ ఫాల్. మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయింది. 415లో ఫస్ట్ ఎంట్రీ, 330లో యావరేజ్, 372.5లో ఓవరాల్ యావరేజ్, 415లో మార్నింగ్ ఎగ్జిట్. 42.5 విత్ యావరేజ్ క్వాంటిటీ మనము ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాము మన పర్సనల్ గ్రూప్‌లో. ఓకేనా అండి? ఇప్పుడు నేనెందుకు హోల్డ్ చేపించాను అంటే, రీసెంట్‌గా మీ అందరికి నేను ఈఎంఏ అనాలిసిస్ ఇచ్చాను. ఏమిచ్చాను? ఇఫ్ మార్కెట్‌లో మన దగ్గర నియరెస్ట్ బ్రేక్‌ఔట్ పాయింట్ ఉన్నా, బ్రేక్ డౌన్ పాయింట్ ఉన్నా, ఈఎంఏ అనేది చేంజ్ అవుతుంటే, షిఫ్ట్ అవుతుంటే, మార్కెట్‌లో ట్రెండ్ షిఫ్ట్ అవుతుంటే, సెల్లింగ్ అనేది జరుగుతదని చెప్పాను. గుర్తుందో లేదో మీ అందరికి? ఏ వీడియోలో చెప్పాను అంటే ఐ థింక్ 16థ్ ఆర్ 14థ్ ఈ 2 వీడియోస్‌లో ఏదో ఒక వీడియో చెప్పాను నేను. మీరు చూడండి ఖచ్చితంగా వెళ్లి. అది జరుగుతుంది అని చెప్పి మరి గ్రూప్‌లో చెప్పి మరి హోల్డ్ చేపించాను. థాట్స్ వై ఇవాళ మనకు ఫస్ట్ హాఫ్‌లోనే బ్రేక్‌ఔట్ పాయింట్‌ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్, రివర్సల్ చేసి కూడా ఫాల్ అయింది. థాట్స్ వై మనము ప్రాఫిట్ బుకింగ్‌లో వెళ్ళిపోయాం. ఇవాళ ఏం జరిగింది? ఇప్పుడు మన ప్లే లిస్ట్‌లో సీజన్ 5 నేను తీసుకున్నాననుకోండి. సీజన్ 5లో 6 వీడియోస్ ఉన్నాయి. ఓకే. ఈ 6 వీడియోస్ అన్నీ మీరు చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయ్యింది కాబట్టి అది రీటెస్ట్, రివర్సల్ చేయాలి. ఇవాళ రీటెస్ట్, రివర్సల్ చేసింది. దాని తర్వాత మనకు ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ జరిగింది అంటే ఏమొస్తది? ఎఫ్‌విజి. ఎఫ్‌విజి ఆర్డర్ బ్లాక్ వచ్చింది అంటే మార్కెట్ ఆ లెవెల్ అనేది బ్రేక్ చెయ్యదు అని చెప్పాను. అండ్ సెన్సెక్స్‌లో కూడా అదే జరిగింది. ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ పాయింట్ దగ్గరికెళ్లి సపోర్ట్ తీసుకోకుండా ప్రెజెంట్ డే నో ఆర్డర్ బ్లాక్ లో పాయింట్ దగ్గర నో ఆర్డర్ బ్లాక్ చేసింది. అండ్ ఇక్కడ ఎఫ్‌విజి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బ్రేక్‌ఔట్ అనేది ఇక్కడ ఇచ్చింది. అండ్ ఎఫ్‌విజి బ్రేక్‌ఔట్ రీటెస్ట్ అనాలిసిస్ ఈ వీడియోలో నేనేం చెప్పాను మీరు చూడండి వెళ్లి. మల్టిపుల్ టైమ్స్ విక్స్ ఇస్తది మార్కెట్. మల్టిపుల్ టైమ్స్ విక్స్ ఇస్తది. సపోర్ట్ తీసుకుంటది, పైకి వెళ్ళిపోతది. అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ టైమింగ్ చూసినా ఇదైతే యెస్టర్‌డే ట్రేడ్ ఫ్రైడే బీటీఎస్‌టి. ఇది చూసుకున్నట్లయితే సెన్సెక్స్ 83,100 ఒకటి, 83,100 2 టైమ్స్ 83,100 2 టైమ్స్ ఇచ్చాను. కవరింగ్ పాయింట్ వచ్చేసి 365లో ఎంట్రీ, 420లో ఎగ్జిట్. ఓకే. 350లో ఎంట్రీ, 400లో ఎగ్జిట్. ఇక్కడొచ్చేసి 50 పాయింట్స్. అండ్ ఇక్కడొచ్చేసి 60 పాయింట్స్. టోటల్ 110 పాయింట్స్ అనేది మనం ఇవాళ కవర్ చేసాం. ఎందుకు కవర్ చేసాం? నిన్న 83,100 ఎందుకిచ్చాను అంటే మార్కెట్ మల్టిపుల్ టైమ్ 83,000 దగ్గరే సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి అండ్ ఎఫ్‌ఈజీ బ్రేక్‌ఔట్ 2 టైమ్స్ ఇచ్చింది కాబట్టి అది నియరెస్ట్ టు 83,100 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంది కాబట్టి నేను ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. అందువల్లనే మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ జరిగిందండి. ఓకేనా? సో, ఇవాళ మనం ఇలా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్‌తో బయటపడ్డాము. ట్రెండ్ షిఫ్టింగ్ అనేది కూడా నేను చెప్పాను. దాన్ని ప్రూఫ్ 2 టైమ్స్ ఒకసారి కాల్ సైడ్ బీటీఎస్టీలో చెప్పాను. ఒక నా మొన్న ఫ్రైడే వచ్చేసి పుట్ సైడ్ బీటీఎస్టీలో కూడా నేను చెప్పాను. ఓకేనా? సో, ఇప్పుడు ఓకే. మనమైతే అర్థమైపోయింది మనకు ఇవాళ మార్కెట్ ఇలా ఉంది అని. రేపు మార్కెట్ ఏంటి? రేపు ట్యూస్‌డే మార్కెట్ సింపుల్. ఇవాళ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ పాయింట్ ఉంది గదా! బ్రేక్‌ఔట్ బ్రేక్ చేస్తే అది ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ అవుతది. ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ అనేది డైరెక్ట్ బ్రేక్ డౌన్. సో, రేపటి మార్కెట్‌లో మనకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. 59,921 ఈ లెవెల్ పైకి బ్రేక్ అవుతేనే బయింగ్ అనేది కన్ఫర్మ్. అంటే బ్రేక్ అవుతేనే కన్ఫర్మా అంటే కాదు.
రీటెస్ట్, రివర్సల్, ఆర్డర్ బ్లాక్ ఉంటే బెస్ట్. ఆర్డర్ బ్లాక్ ఉంది అంటే ఎఫ్ఈజీ వచ్చేస్తది. వితౌట్ ఆర్డర్ బ్లాక్ ట్రేడ్ వస్తుంది అంటే నమ్మొద్దు. ఇక్కడ మనకు ఒక ఫాల్స్ ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరగొచ్చండి. సో, ఈ పాయింట్ అనేది కొంచెం క్రిటికల్ మనకు. లేదు సెల్లింగే వెళ్ళాలి అంటే మార్కెట్ సింపుల్‌గా సెల్లింగ్ వెళ్ళాలి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇవాళ ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఎఫ్ఈజీ దగ్గరే మనకు లేటెస్ట్ రివర్సల్ జరిగింది కాబట్టి ఈ పాయింట్ 59,774 అనేది లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మనకు సెల్లింగ్ అనేది జరుగుతది. సేమ్ అలాగే నిఫ్టీలో కూడా 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. ఈ లెవెల్ వచ్చేసి, ఈ లెవెల్ వచ్చేసి. అండ్ ఇవాళ చూసుకున్నట్లయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడిట్లో రీటెస్ట్ రివర్సల్ జరిగితేనే బయింగ్ అండ్ సెల్లింగ్ కన్ఫర్మేషన్ ఉంది రేపు మార్కెట్‌లో. రీటెస్ట్ రివర్సల్ జరగకపోతే ఐదర్ నో బయింగ్, నో సెల్లింగ్, సైడ్‌వే మార్కెట్ అనేది ఉంటదండి. ఓకేనా? అండ్ సెన్సెక్స్ లో మనం లెవెల్స్ చూసుకున్నట్లయితే సేమ్ సెన్సెక్స్ లో నిఫ్టీ లాగానే ఉంటది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, దిర్ ఇస్ అ నో రీటెస్ట్ రివర్సల్ కాబట్టి రేపు మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ అయితే బయింగ్, ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్లింగ్. ఎలా బయింగ్ సెల్లింగ్ అంటే రీటెస్ట్ రివర్సల్ విత్ ఆర్డర్ బ్లాక్ విత్ మనకు ఎఫ్ఈజీ అనేది ఉండాలి. కన్ఫర్మేషన్ అనేది 2-3 కాన్సెప్ట్స్ కన్ఫర్మేషన్ ఉంటేనే మార్కెట్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ కన్ఫర్మ్. 2-3 కన్ఫర్మేషన్స్ లేవు. నేను చెప్పాను కదా, వచ్చింది కదా, తీసుకోవాలి కదా అంటే లేదు. అలా ఉండదండి. కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ జరిగిందా, ట్రేడ్ తీసుకున్నామా, ప్రాఫిట్ బుకింగ్ అయిందా అలా ఉండాలి కానీ రెడ్ పక్కన గ్రీన్ వచ్చేసింది కాబట్టి తీసుకున్నాం అలా ఉండకూడదు. ప్రాపర్ గా ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీస్, ట్రెండ్ లైన్స్ ప్రతి ఒక్కటి ఫాలో చేయాలి. అలా ఫాలో చేస్తే మనకు మార్కెట్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మీకు లెవెల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా చూసి మీరు ఫాలో అప్ చేయొచ్చండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.